ఇప్పటి వరకు మనం తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ఎందుకు ప్రవేశిస్తారో, చాతుర్మాస్యం ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసుకున్నాం. కాని 4 నెలల తర్వాత ఏమీ జరుగుతుంది? శ్రీ మహావిష్ణువు ఎప్పుడు మేల్కొంటారు? ఆ రోజు ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఉత్తాన ఏకాదశి. ఉత్తాన ఏకాదశి అంటే ఏమిటి? కార్తీక శుక్లపక్ష ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. ఉత్తాన అంటే లేచుట, ప్రబోధిని అంటే మేల్కొలుపు. పురాణ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు ఈ రోజున యోగనిద్ర నుండి మేల్కొంటారని భక్తులు విశ్వసిస్తారు. యోగనిద్ర ముగిసిన తర్వాత ఈ రోజుతో చాతుర్మాస్యం పూర్తవుతుంది. ఆధ్యాత్మిక సాధన కాలం ముగిసి మళ్లీ శుభకార్యాల ప్రారంభానికి ఇది సంకేతంగా భావిస్తారు. అందుకే అనేక ప్రాంతాల్లో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, దేవాలయ ఉత్సవాలు ఈ రోజు తర్వాత ప్రారంభమవుతాయి. తులసి వివాహం ఎందుకు చేస్తారు? ఉత్తాన ఏకాదశి తర్వాతి రోజుల్లో అనేక ప్రాంతాల్లో తులసీదేవి మరియు శ్రీ మహావిష్ణువు శాలగ్రామ స్వరూపం వివాహాన్ని నిర్వహించే సంప్రదాయం ఉంది. పురాణాల ప్రకారం తులసీదేవి భక్తికి ప్రతీక, శ్రీ మహావిష్ణువు పరమాత్మ స్వరూపం. వీరి దివ్య కలయిక భక్తి మరియు భగవంతుని ఏకత్వాన్ని సూచిస్తుందని ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు చెబుతాయి. అందుకే ఈ సమయంలో తులసీ పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఉత్తాన ఏకాదశి రోజున ఏమి చేయాలి? ఈ రోజు ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి. విష్ణు సహస్రనామం, భగవద్గీత, నారాయణ కవచం, హరినామ సంకీర్తనం వీటిని భక్తితో చేయడం శుభప్రదమని సంప్రదాయం చెబుతుంది. దానం, అన్నదానం, దీపారాధన వీటిని కూడా ఈ రోజున విశేష పుణ్యకార్యాలుగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించడం, ఉత్తాన ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనడం ఈ 2 మహిమాన్వితమైన ఏకాదశుల గురించి తెలుసుకున్నాం. కాని ఇవన్నింటికంటే అత్యంత పవిత్రమైన రోజుగా కోట్లాది మంది భక్తులు భావించే ఒక రోజు ఉంది. అదే వైకుంఠ ఏకాదశి. తెలుగు సంప్రదాయంలో దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అసలు ఈ రోజుకి ముక్కోటి అనే పేరు ఎందుకు వచ్చింది? వైకుంఠ ద్వారం అంటే ఏమిటి? ఆ ద్వారం గుండా వెళితే నిజంగా ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ఆచరిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠలో భక్తులకు ప్రత్యేక అనుగ్రహం ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ముక్కోటి అనే పేరు ఎందుకు వచ్చింది? పురాణ సంప్రదాయం ప్రకారం ఈ పవిత్రమైన రోజున 3 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వైకుంఠానికి చేరుకుంటారని విశ్వసిస్తారు. అందుకే 3 కోట్లు అంటే ముక్కోటి. ఈ విశ్వాసం కారణంగానే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. వైకుంఠ ద్వారం అంటే ఏమిటి? భూమిపై ఉన్న అనేక విష్ణు ఆలయాల్లో ఈ రోజున ఒక ప్రత్యేక ద్వారాన్ని తెరుస్తారు. దానినే వైకుంఠ ద్వారం లేదా ఉత్తర ద్వారం అంటారు. భక్తులు ఆ ద్వారం గుండా ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. ఈ ఆచారం భక్తుని ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ప్రతీకగా భావించబడుతుంది. అంటే అజ్ఞానం నుండి జ్ఞానానికి, పాపం నుండి పుణ్యానికి, సంసారం నుండి మోక్ష మార్గానికి ప్రయాణాన్ని సూచించే ఆధ్యాత్మిక చిహ్నంగా దీనిని అనేక ఆచార్యులు వివరిస్తారు. ఈ రోజున ఏమి చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకు అభిషేకం, తులసి అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం, ఓం నమో నారాయణాయ జపం చేయడం అత్యంత శుభప్రదమని సంప్రదాయం చెబుతుంది. సాధ్యమైనంత వరకు ఉపవాసం చేసి రాత్రి హరినామ స్మరణలో గడపడం కూడా అనేక ప్రాంతాల్లో ఆచరించే సంప్రదాయం. 3 ఏకాదశుల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం ఇప్పుడు ఒకసారి గమనించండి. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించే రోజు. ఉత్తాన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనే రోజు. ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ద్వార దర్శనానికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ 3 ఏకాదశులు భక్తుని జీవితంలో భక్తి, సాధన, దైవానుగ్రహం అనే 3 మెట్లు లాంటివని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. కాని ఈ 3 ఏకాదశుల్లో ఉపవాసం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేయకూడదు, ఏ చిన్న పొరపాట్లు నివారించాలి, ఇవన్నీ ఇప్పుడు చివరి భాగంలో తెలుసుకుందాం. ఉపవాసం ఎలా చేయాలి? శక్తి ఉన్నవారు నిరాహార ఉపవాసం చేయవచ్చు. అది సాధ్యం కాని వారు పాలు, పండ్లు లేదా సాత్వికమైన ఫలాహారం తీసుకుంటూ కూడా భక్తితో వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాను అనుసరించడం మంచిది. ఎందుకంటే ఉపవాసం కంటే ముఖ్యమైనది భక్తి. ఏం చేయకూడదు? ఏకాదశి రోజున అసత్యం, కోపం, పరనింద, హింస వాటికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి. మద్యం, మాంసాహారం వంటి వాటిని పూర్తిగా నివారించడం సంప్రదాయం. రోజంతా వీలైనంత వరకు భగవన్నామ స్మరణలో గడపడం శుభప్రదమని భావిస్తారు. ద్వాదశి ప్రాముఖ్యత. చాలామంది ఒక విషయం మరిచిపోతారు. అదే ద్వాదశి పారణం. ఏకాదశి ఉపవాసం చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి తిథిలో సంప్రదాయం ప్రకారం నిర్ణయించిన సమయంలో ఉపవాసాన్ని విరమించడం ఎంతో ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఏకాదశి ఎంత ముఖ్యమో ద్వాదశి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. 3 ఏకాదశులు మనకు నేర్పే సందేశం. తొలి ఏకాదశి మన జీవితంలో నియమాన్ని ప్రారంభించమని చెబుతుంది. ఉత్తాన ఏకాదశి ఆధ్యాత్మికంగా మేల్కొనమని గుర్తు చేస్తుంది. ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి భక్తి, వినయం, దైవస్మరణతో జీవిస్తే మోక్షమార్గం వైపు నడవవచ్చనే సందేశాన్ని అందిస్తుంది. ఈ 3 రోజులు కేవలం క్యాలెండర్లోని తిథులు మాత్రమే కాదు, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకునే అవకాశాలుగా కూడా భక్తులు భావిస్తారు. ముగింపు. పురాణాలు మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తాయి. భగవంతునికి కావలసింది మన సంపద కాదు, మన హృదయం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, చెడు ఆలోచనలను విడిచిపెట్టడం, మంచి గుణాలను అలవర్చుకోవడం, దైవస్మరణతో మనస్సును పవిత్రం చేసుకోవడం. అదే నిజమైన ఏకాదశి వ్రతం. మీరు కూడా ఈ ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువును భక్తితో స్మరించి మీ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ప్రతి ఏకాదశి ఉపవాసం చేస్తే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ.